Hi guys, welcome to IPL Banisa. Hi Akhilesh, how are you? హలో గాయ్ హలో పూర్ణభాయ్. నైస్. మంచి థ్రిల్లర్లు వచ్చినాయి ఈ రోజు కూడా మంచిగా. మంచి ఆ, థ్రిల్లర్లు కానీ కామెడీ విషయం ఏంటంటే ఆర్ఆర్ ఓడిపోయిన విధానం చూస్తే చాలా కామెడీ అనిపించింది నాకు ఈరోజు. వాళ్ళు చాలా మిస్టేక్ చేశారు. ఎందుకంటే జడేజాకి ఒక ఓవర్ ఉంది. ఆ బ్రిజేష్ శర్మ అనేటోని లాస్ట్ కి తీసుకొచ్చారు, ఫస్ట్ లో తీసుకురావక్క. మ్మ్. ఆ రియాన్ పరాగ్ వికెట్ తీస్తాడు అన్నట్టు వికెట్, మనోడు వికెట్ తీయలేదు, రన్స్ ఇచ్చిండు. ఎందుకు వేసిండు ఆ ఒక్క ఓవర్ కూడా? అదేదో జడేజాతో నేర్పిస్తే అయిపోతుండే కదా. అదే కదా, జడేజాకి ఇంకొక ఓవర్ ఉంది. మ్మ్. అది ఇంకా వాళ్ళకే తెలియాలి మరి ఏం జరిగిందో అక్కడ. మళ్ళీ ప్లస్ దానికన్నా ఒకటి ఏంటంటే రింకు సింగ్ క్యాచ్ డ్రాప్. ఉమ్, నాన్రీ బర్గర్ ఇంకా మొన్న బట్లర్ ఎట్లయితే రిగ్రెట్ ఫీల్ అయ్యిండో మ్యాచ్ తర్వాత, నాన్రీ బర్గర్ కూడా ఖచ్చితంగా ఫీల్ అయి ఉంటాడు. బట్ ఆర్ఆర్కి పోయేది ఏం లేదు. బట్ కేకేఆర్, ఐఎమ్ హ్యాపీ ఫర్ కేకేఆర్, ఫైనల్లీ ఒక విన్ వచ్చింది అపార్ట్ ఫ్రమ్ ఒక్క పాయింట్. పాపం ఎప్పటి నుంచో ఏమంటున్నారు, అది వర్షం వల్ల ఆయనతో ఒక పాయింట్ అని వచ్చింది, లేకపోతే ఆ పాయింట్స్ కూడా రాకపోతుండే అని చెప్పేసి మాట్లాడుతారు కదా. అవును. బట్ ఇలా ఫైనల్లీ ఒక 2 పాయింట్లు వచ్చినాయి. రింకు ఫామ్లో లేడు అన్నారు, అందరికి చూపెట్టిండు ఐఎమ్ బ్యాక్ టు ఫామ్ అని చెప్పేసి. బట్ ఛాన్స్ ఉందంట కేకేఆర్కి ఇంకా. లేదు, లేదు బాయ్, అసలు అసలు లేదు. అది ఎన్ని 7 మ్యాచెస్ మళ్ళా. మిగతా 7 మ్యాచెస్ కి 7 మ్యాచెస్ గెలవాల్సిందే. 7 మ్యాచెస్లో మళ్ళీ ఆర్సీబీతో ఉండొచ్చు. ఆర్సీబీ తోటి ఉంది, ఎస్ఆర్ తోటి ఉంది, పంజాబ్ కింగ్స్ తోటి కూడా ఉంది. పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గురించి అయితే అసలు ఈరోజు పిచ్చోనైనా ఆ సిక్స్లు చూసి దాని వాళ్ళిద్దరు గురించి ప్రియాంష్ మాట్లాడు. ఆర్య. ఆ? దాని గురించి ఫస్ట్ కేకేఆర్ మ్యాచ్ కంప్లీట్ చేద్దాం, దాని గురించి మంచిగా. కేకేఆర్ది ఏముంది ఇంకా ఆర్ఆర్ అంతా ఆ, ఏమంటారు ఇంకా దాన్ని అంత ఎవరికి ఉండదు ఇంకా అది. ఆర్ఆర్ గెలిచే మ్యాచ్ అసలు నేను ఒక పాయింట్లా చూస్తే ఆర్ఆర్దే కదా కంప్లీట్, ఇంకా ఆర్ఆర్ చేతుల్లోనే ఉంది మ్యాచ్ అనుకున్నా నేను. ఇంకా మొత్తం వికెట్లు అన్ని పడిపోయినాయి, ఆర్ఆర్ చేతుల్లోనే మ్యాచ్ ఉందని చెప్పేసి అనుకున్నా. బట్ ఆ వన్ క్యాచ్ డ్రాప్ వల్ల రింకుకి ఒకసారి లైఫ్ వచ్చింది. రింకు ఇంకా దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఆ, చాలా మంచిగా ఆడిండు రింకు సింగ్. అట్ ద సేమ్ టైమ్ రియాన్ పరాగ్ చేసిన మిస్టేక్స్ వల్ల కూడా మ్యాచ్ వాళ్ళు. క్యాప్టెన్సీ ఆ జడేజాకి ఇవ్వాల్సింది. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, ఇంటర్నేషనల్ బౌలర్. బట్ అక్కడ ఎందుకు ఇవ్వాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పి ఇవ్వలేదు, కానీ అదేందో మరి నాకు అర్థం కాంది. అదే లెఫ్ట్ హ్యాండర్ కి మంచి చేసిండు కదా. మ్మ్. రింకు ఉన్నప్పుడే రింకుకి వైడ్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ వేసి మిస్టేక్ చేసాడు రింకు. మ్మ్. చేసినాడు, క్యాచ్ మిస్ అయింది. దాని నెక్స్ట్ ఓవర్ మనోడు వచ్చిండు, రన్స్ ఇచ్చాడు రింకు. అది ఇంకా చాలా డిసప్పాయింట్మెంట్ వాళ్ళది. అది అది అదే మెయిన్ వాళ్ళ టర్నింగ్ పాయింట్ మ్యాచ్. అండ్ అండ్ సెకండ్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ క్రేజీ. ఇన్ని రోజులు నేను ఫస్ట్ ఎప్పుడెప్పుడు పంజాబ్ బ్యాటింగ్ చేస్తా అని చూసిన, ఎందుకంటే 200 స్కోర్ ఉన్న ప్రతిసారి ఐదర్ 16 పాయింట్ సంథింగ్ అన్నా లేదంటే 7 పాయింట్ సంథింగ్ అన్నా చేసేసారు మ్యాచ్. అవును, అవును. ఇప్పుడు ఆ, వీళ్ళు బ్యాటింగ్ చేస్తే ఎంత కొడతారు అని చెప్పేసి నాకు ఒక ఉండే మైండ్లో, ఎంత కొడతారు ఎంత కొట్టచ్చు అని చెప్పేసి. పెద్ద బిగ్ నెంబరే కొడతారు అనుకున్నాను నేను. బిగ్ నెంబరే కొట్టిరు బ్యాటింగ్ చేసి. అండ్ ఫస్ట్ ప్రభ్ సిమ్రాన్ అవుట్ కాగానే నేను ఆ, అరే ఏంది ఇట్లా అవుట్ అయ్యిండు అని చెప్పేసి అనుకున్నా. తర్వాత వచ్చిర్రు ఇద్దరు పార్ట్నర్షిప్, క్రేజీయా అసలు. ఈ రోజు ఎక్కడో చూసినా నేను, అయితే శ్రేయస్ అడిగిండంట అసలు ఏం డిస్కషన్ నడిచింది మీ ఇద్దరి మధ్యలో అని చెప్పేసి అడిగితే, ఒక ఆ. పాయింట్ ఆఫ్ టైంలో ఎవరు మోస్ట్ సిక్సెస్ కొడతారు ఈ మ్యాచ్లో కాంపిటీషన్ పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నారంట ఇద్దరు. అనుకొని చెప్పి ఆడిరంట. సో అది ఫన్నీ అనిపించింది, అట్ ద సేమ్ టైం మంచి అనిపించింది. రిషబ్ పంత్ చేసిన మిస్టేక్ ఏంటంటే కాన్లే ఎల్బిడబ్ల్యూ రివ్యూ తీసుకోలేదు. మ్మ్. రెడ్స్ 3 రెడ్స్ వచ్చినాయి మనోడు. పోతుంది పోతుంది, లెగ్ సైడ్ ఇంకా పోతుంది. ఫస్ట్ ఆ టోటల్ అంతా కొట్టినాక ఇంకా అసలు కొట్టుతారన్న ఛాన్సే లేదు. ఛాన్సే లేదు అసలు. అది ఎందుకంటే అది డేంజరస్ హిట్టింగ్ అసలు. ఒక ఓవర్లో 30 రన్స్, 5 సిక్సెసా, ఆ 4 సిక్సెసా ఒక ఓవర్లో. 5 సిక్సెస్, ఫైవ్ ఫైవ్ సిక్సెస్ సిక్సెస్ చాలా డేంజరస్ బ్యాటింగ్. అది ఏంటంటే మధ్యలో ఓవర్స్లలో మంచిగా పికప్ చేశారు. ఫస్ట్ స్లోనే ఉంది, లాస్ట్ ఓవర్ స్లోనే ఉన్నాయి. వాళ్ళిద్దరు వికెట్లు పడ్డాక కొంచెం స్లోనే అయింది మ్యాచ్, బట్ అప్పటికి లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా అప్పటికే కొట్టి పడేసారు స్కోర్ ఫుల్. సూపర్ బ్యాటింగ్ వాళ్ళు ఇప్పుడు ప్రియాంక్ షారి ఇంకా సూపర్ పంత్. మనోడికి ఛాన్స్ వచ్చిందని విడిచిపెడితే
మనోడి బ్యాట్ స్వింగ్, బ్యాటింగ్, ఒక్కొక్క ప్ర- ఏదైతే హిట్ బాల్ ఉందో అసలు ప్రియాన్స్ కొట్టాల్సిన ఆర్య కొట్టేయండు. ప్రియాన్స్ ఆర్యని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ బ్యాట్స్మెన్స్ అందరూ చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారు అందరూ. మనోడికి వాళ్ళ టీంలో ఈ సీజన్ లో పంజాబ్ తరఫున హైయెస్ట్ సిక్స్ సిక్స్ హీటర్. అయితే కాంపిటీషన్ లో ముందు ఇప్పుడు ప్రియాన్స్ ఆర్య ఉన్నాడు అయితే కూపర్ కాన్లీ కన్నా ముందు. సూపర్ కాన్లీ కంటే ముందు ప్రియాంక బట్ రెడ్డి. శ్రేయస్ ఈరోజు ఆడలేదు. అండ్ ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే శశాంక్ సింగ్ క్యాచ్ డ్రాప్స్ 3 క్యాచ్ డ్రాప్స్. రిక్కీ పాయింటింగ్ అయితే అసలు పిచ్చోడ్ అయిపోయింది చూసి ఒక స్టేజ్ లా. రిక్కీ పాయింటింగ్ మంచి రియాక్షన్ ఫీల్డర్. చూపిస్తారు మ్యాచ్ మధ్యలో. బట్ లాస్ట్ కి అందరూ హగ్ చేసుకొని అప్రిషియేట్ చేసిర్లే. శశాంక్ సింగ్ కి కొంచెం సపోర్ట్ ఇచ్చారు ఏం డౌన్ దాకా అని చెప్పేసి. అంటే శశాంక్ కూడా అంత బ్యాట్ ఫీల్డర్. స్పోర్టివ్నెస్ చూపించలేదు అనిపించింది. ఇంక ఎట్లనే గెలుస్తాంలే అని చెప్పేసి అనుకున్నాడేమో అన్నట్టు బిహేవ్ చేసిండు. కొన్ని అయితే రెండు డిఫికల్ట్ క్యాచ్ ఉండొచ్చు, ఒకటి ఈజీ ఉంది. లేదు, 2 ఈజీ క్యాచ్లు అనుకుంటా, ఒక అంటే ఒకటి డిఫికల్ట్ ఉండొచ్చు మేబీ. మనోడు రెండు క్యాచెస్ ఏమో జడ్జ్ చేయలేదు. స్ట్రైట్ వస్తుంది అనుకుంటే కొంచెం కర్వ్ అయ్యి గాల్లో కర్వ్ అయింది, రైట్ సైడ్ పడ్డది. బట్ ఇంకోటి ఈ జోరీ వస్తుంటే అయితే పంజాబ్ కప్పు కొట్టేలానే కనిపిస్తుంది. గెలవాలి కూడా హోప్ఫుల్లీ. మంచిగా పాపం కప్పు లేదు కదా టీంకి. అండ్ అంత ఎఫర్ట్స్ పెట్టి అంత మంచిగా ఆడుతున్నందుకు నాకు గెలవాలని అనిపిస్తుంది పంజాబ్. ఆర్ బ్యాటింగ్ అసలు శ్రేయస్ టీం అసలు ఎట్లుంది, డేంజర్ ఉంది టీం. అసలు బౌలింగ్ ఉంది. అన్చేంజ్డ్ టీమ్. అన్చేంజ్డ్ టీం. ఇప్పటిదాకా చేంజెస్ జరగలే కదా. అసలు ప్లేయింగ్ లెవెన్ చేంజ్ కాలేదు, ఇంపాక్ట్ ప్లేయర్ కూడా చేంజ్ కాలేదు. మ్హూ. ఐదర్ వైశాఖ్ వస్తాడు, బడేరా ఆర్ ప్రియాంశ్ మరి రేపు ఏమనుకుంటున్నావు? రేపటి జీటీ అండ్ ముంబై మ్యాచ్ లో జీటీ ఉంది. నేను ఎందుకో ముంబై గెలుస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ముంబై ఇలాంటి కమ్బ్యాక్ టైంలోనే కంబ్యాక్ ఇస్తుంది. బట్ ఎందుకో మళ్ళీ రేపు వన్స్ రోహిత్ శర్మ అండ్ వస్తాడంటావా? ఛాన్స్ అంటే ఇంజరీ ఉంది కదా, హామ్స్ట్రింగ్ ఇంజరీ, చెప్పలేము. మ్మ్. ఒకసారి చూడకపోయినా అది. చూస్తున్నా, అదే న్యూస్ చూస్తున్నా. నేనేమనుకుంటున్నా అంటే ఓకే, 55% జీటీ గెలిచి ఛాన్స్, 45 రోహిత్ శర్మ ఈస్ ఫిట్ అగైన్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు స్లాట్ బ్యాక్ ఇన్ టు ద టాప్ ఆర్డర్ ఆఫ్ ద ముంబై ఇండియన్స్ అని చెప్పేసి ఉంది. సో రేపు రేపు వస్తాడైతే బాగా వస్తాడు. నిఖిల్ టైం కూర్చోబెడతారు, సాటిలైట్ కూర్చోబెడతారు. ఎందుకంటే డికాక్ అంత మంచిగా ఆడిన తర్వాత డికాక్ కూర్చోబెట్టలేదు. నాకెందుకో రేపు ముంబై గెలుస్తుందేమో అనిపించింది. మనది ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ప్రెడిక్షన్ తప్పైంది. ఆర్ఆర్ గెలుస్తుంది అనుకున్నాం. ఆర్ఆర్ చేసిన మిస్టేక్స్ వల్లనే ఆర్ఆర్ ఇంకా అది చాలా బ్లండర్. ఇంకా అది ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్ అని అనుకున్నారు అందరూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బట్ ఇంకా లాస్ట్లో మ్యాచ్ తిప్పేసిండు రింకు సింగ్. అది కూడా లైఫ్ వచ్చింది రింకుకి. సో అట్లా అయిపోయింది. సెకండ్ మ్యాచ్ ఆల్మోస్ట్ కరెక్ట్ కాదు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి మ్యాచ్ గెలిచేది. ఫస్ట్ హ్మ్. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఉంది చూసిన, దాని హ్మ్. వల్లనే పంజాబ్ కి మ్యాచ్ వెళ్ళిపోయింది. హ్మ్. అండ్ ఎంఐ చూస్తే లాస్ట్ ఉంది పాయింట్స్ టేబుల్లో. జీటీ 6th ప్లేస్లో ఉంది విత్ 6 పాయింట్స్. 4th, 5th, 6th ఉన్న టీమ్స్ అన్నిటికీ సేమ్ పాయింట్స్ ఉన్నాయి, 6 పాయింట్స్ ఉన్నాయి. బట్ 5th, 6th టీమ్స్ 5 మ్యాచెస్ ఆడినాయి, డీసీ అండ్ జీటీ. ఎస్ఆర్హెచ్ 6 మ్యాచెస్ ఆడి 6 పాయింట్స్తో ఉంది. అండ్ రేపు ఎందుకో నాకు ముంబై గెలుస్తుంది కొంచెం అనిపిస్తుంది. మరి చూద్దాం, ఇది రైట్ అవుతుందో నాది రైట్ అవుతుందో. ఫస్ట్ టైం ఇద్దరం కంప్లీట్. ఫస్ట్ టైం ఇద్దరం వేరే వేరే ఒపీనియన్స్తో ఉన్నాం. చాలా మంది మన అనాలిసిస్ చాలా మంచిగా అంటారు, ఎందుకంటే ఆల్మోస్ట్ 80% కరెక్ట్. అన్ని కరెక్టే ఉన్నాయి. ఇంకా మిగతావి ఇంకా అంటే అవి థ్రిల్లర్ మ్యాచెస్. ఇంకా ఎక్స్పెక్ట్ చేయకుండా వేరే టీమ్స్ ఐదర్ మంచిగా పర్ఫామ్ చేయడము ఆర్ గెలుస్తాయి అనుకున్న టీమ్స్ చాలా వరస్ట్గా పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ, ఇంకా అట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇంకా మరి 100% చెప్పనీకి దేవుళ్ళం కాదుగా మనం. 100% చెప్తే ఇంకా మనకి బాబా బాబా అని చెప్పుకోవచ్చు మనకు మనం. సో యా, అంతే గాయస్. మరి ఇంకా ఈరోజు అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐపీఎల్ బానిస ఐపీఎల్ బానిస. అండ్ సే నో టు బెట్టింగ్. సే నో టు బెట్టింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్. బాయ్.